డాక్టర్ కావటమే మీ లక్ష్యమా? ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళా. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణలో హైడ్రా పేరుతో మొదలైనటువంటి వ్యవహారం హైడ్రామాగా మారిపోతుందా? సుదీర్ఘమైనటువంటి విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ రీచ్ అయినటువంటి సీఎం రేవంత్ రెడ్డికి ఇదొక కొత్త తలనొప్పి తీసుకురాబోతుందా? సీనియర్ పొలిటీషియన్ దానవ్ నాగేందర్ అధికారులపైన ఎందుకు మండిపడుతున్నాడు? అసలు హైడ్రాకి నిర్దేశించినటువంటి లక్ష్యాలు ఏంటి, జరుగుతున్న పనులేంటి? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. హైడ్రా అసలు ఏంటి? హైడ్రా ఆల్రెడీ జిహెచ్ఎంసీ ఉంది, హెచ్ఎండిఏ ఉంది, అలానే ఇంకా వివిధ రకాల వాటర్ బోర్డులు కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ ఇవన్నీ విడివిడిగా ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ఒకటిగా చేయాలి హైడ్రా అనేటువంటి పేరుతో. అర్బనైజేషన్, హైదరాబాద్ పట్టణీకరణ, హైదరాబాద్ పరిసర ప్రాంతాలు ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్నటువంటి ప్రదేశాలన్నింటినీ ఒక యూనిట్గా మార్చాలని రేవంత్ రెడ్డి గారు సంకల్పించారు. సో ఏం జరుగుతుంది? అధికారులపైన రాజకీయ నాయకులు సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసరాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇది బృహత్తర ప్రణాళిక అండి. హైదరాబాద్ని ఇంకొద్దిగా విస్తరించే భాగంలో మీరు అన్నట్టు హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ అన్నీ కూడా కలిపి 2000 చదరపు కిలోమీటర్లు విస్తరించే భాగంలో ఆయన ఆలోచన నుంచి వచ్చింది. ఇది ఎవరు? గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచించి, ముఖ్యంగా ముందు ఇప్పుడు అమెరికా కొరియా పర్యటన ముగించుకొని దాదాపు 36,000 కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నందుకు ఈరోజు ఒక ఐటీ కంపెనీ కూడా 15,000 మందికి ఉపాధి కల్పించే కంపెనీ కూడా చేయబోతున్నారు. అందుకు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని మనం ప్రశంసించాలి. హైదరాబాద్ని ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద వరల్డ్ 2030లో ఈ ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన నగరంగా హైదరాబాద్ రూపాంతరం చెందుతుంది. లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఐటీ కంపెనీల ద్వారా ఆదాయం వస్తుంది. ఆ విధంగా అన్ని మల్టిపుల్గా డైమెన్షన్లో హైదరాబాద్ డెవలప్ అవుతుంది. దాంట్లో మరింత సరళీకరంగా హైదరాబాద్ని సుందరీకరణ చేసే భాగంలో హైడ్రా అనేది వచ్చింది. అది వాస్తవం. దాన్ని విస్తరించాలి. సరిహద్దుల్లో దాదాపు అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్ ప్రొటెక్షన్ అథారిటీ హైడ్రా అంటే. దానికి కమిషనర్గా సర్వాధికారాలు ఏవి రంగనాథ్ గారికి అప్పచెప్పారు. ఆయన పేరు తెలియని లేరు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక క్రిటికల్ కేసుల్లో విత్ ఇన్ షార్ట్ టైంలో పరిష్కరించి తనకు పేరు తెచ్చుకున్న వ్యక్తి. లాస్ట్గా మల్టీ జోన్ 1 నుంచి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గారి నుంచి ఆయన్ని ఏరుకోరి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు. 3,000 మంది సిబ్బందితో స్వయం ప్రతిపత్తి గల అథారిటీగా హైడ్రాని రేవంత్ రెడ్డి గారు పెట్టాడు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ మీద ఆయనకు అనుభవం ఉంది కాబట్టి హైదరాబాద్ ఏ విధంగా విస్తరించాలి, హైదరాబాద్ పరిధిని ఏ విధంగా తీసుకెళ్ళాలి. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే నాలాలు అంటే కాలువల మీద చెరువులను ఆక్రమించుకున్నారు. చివరికి హుస్సేన్ సాగర్ కూడా 21% ఆక్రమించుకొని భవనాలు కట్టారంటే కొన్ని చెరువుల్లో 100% చెరువులే లేకుండా పోయినాయి. అంటే మన ప్రకృతిని మనం విధ్వంసం చేస్తే ఏమవుతుందండి? మనం ఇప్పుడు సముద్రాలు లేవు హైదరాబాద్కి, హుస్సేన్ సాగరే సముద్రంగా భావించాలి. అదొకటి హుస్సేన్ సాగర్ కూడా ఆక్రమించుకున్నారంటే గత దశాబ్ద కాలంగా ఎక్కువగా ఆక్రమణకు గురైనవి. దాంట్లో ఎవరు పెద్ద తలకాయలైనా కంప్లీట్గా ధ్వంసం చేయాల్సిందన్నారు. ఆయన వచ్చాడు రంగనాథ్ గారు. ఒక నెల కూడా కాల. ఆయన ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈయన ఏదైతే నాలాలు అక్రమకులు అయినాయో కంప్లీట్గా ఇది చేస్తాం, తర్వాత అక్రమార్కులు భరతం పడతామని చెప్పాడు. ఆ దిశగా ఆయన పని ఆయన చేసుకుంటే. ఏమైంది దానవ్ నాగేంద్ర గారు ఎందుకు అంత మండిపడుతున్నారు రంగనాథ్? దానవ్ నాగేంద్ర గారి ప్రాబ్లం ఏంటంటే నందగిరి హిల్స్లో పార్కులు వాళ్ళు అసోసియేషన్ వాళ్ళంతా మొత్తం ప్రొటెక్షన్ ఏర్పాటు చేయండి అండి, పార్కులు కూడా ఆక్రమించుకుంటున్నారు, మీరు సమర్థవంతమైన ఆఫీసర్ పేరుందని చెప్పేసి వాళ్ళు అసోసియేషన్ పెట్టారు. ఆ దిశగా మొత్తం కంప్లీట్గా ఎక్కడైతే పార్కు పరిధిలో ఆక్రమకులు ధ్వంసం చేసేసి హైడ్రా అంటే నిర్దాక్షిణ్యంగా వాళ్ళు నేల కూల్చేస్తారు కట్టడాలు, అక్రమ కట్టడాలు. ఇప్పుడు ఎంత ఫ్రీ హ్యాండ్ ఇగిపోతే అండి, 2,000 చదరపు కిలోమీటర్లు, 27 మున్సిపాలిటీలు, దాదాపు 33 పంచాయతీలు, తర్వాత స్వయం ప్రతిపత్తి అథారిటీ, 3,000 సిబ్బంది, దీనికి 200 కోట్లు. జిహెచ్ఎంసీ కూడా ఇందులో ఈ పరిధిలోకి వచ్చేసింది. దీనికి హైడ్రా పరిధిలో పోలీస్ స్టేషన్లు కూడా వచ్చేస్తున్నాయి. అంటే ఇక్కడ ఏంటంటే ఫుల్ పవర్స్ ఇచ్చి రేవంత్ రెడ్డి గారు దీనికి చైర్మన్గా, ముఖ్యమంత్రి గారు కమిషనర్గా ఈయనకు పూర్తి అధికారాలు ఇచ్చి డైరెక్ట్ యాక్సెస్ ఇచ్చారంటే ఎంత ఆలోచించి ఎంత దూరదృష్టితో రేవంత్ రెడ్డి గారు ఇచ్చి ఉంటారు. మరి దీనికి పరిధిలో ఆయన ఆలోచనలకు అనుగుణంగా ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు వెళ్ళొచ్చు కదా. ఎవరు మాట్లాడకుండా ఒక దానవ్ నాగేంద్రే దీని పట్ల ఆయన్ని రంగనాథ్ గారిని డైరెక్ట్గా మాట్లాడతాం, ఏదో అసంతృప్తి ఉన్నట్టున్నాడు, పదవులు వెళ్ళిపోతాడు ఈరోజు రేపు, మేము చిరస్థాయిగా ఇక్కడే ఉంటామంటే ఎవరు చిరస్థాయి కాదు. ఇక్కడ అధికారులు వాళ్ళు రూల్ ప్రకారం వెళ్తారు. ఇప్పుడు ఈరోజు వచ్చాడు రేవంత్ రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్తున్నారు. ఆయన కూడా నోటీసులు జారీ చేశారు. ఎందుకంటే ఆయన ప్రభుత్వం
చేసే పని ఏంటంటే ఆయన ముఠా మేస్త్రి, గుంపుకు మేస్త్రి అన్నాడు. ఈ ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత గుంపు మేస్త్రిదే. ఆస్తుల్ని అన్యాక్రాంతమైన చెరువులు, నాలాలు కూడా లేకుండా ప్రకృతిని విధ్వంసం చేసి హైదరాబాద్ రూపురేఖలు మారుస్తూ ఉంటే దాన్ని ఒక సమర్థవంతమైన ఏవి రంగనాథ్ గారు లాంటి ఐపీఎస్ ఆఫీసర్కి అప్పచెప్తే ఆయన పనులు చేయకుండా ఆయన పనులు చేస్తూ ఉంటే ఆయన యొక్క టీంని చేయనీయకుండా చేస్తే వాళ్ళు నోటీసులు జారీ చేశారు ఎవరైనా. కానీ ఒకటి అంటే జనరల్గా అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా ఐఏఎస్ ఆఫీసర్లు చూస్తారు. ఇది అవునండి. చాలా తరతరాలుగా మనం చూస్తున్నటువంటి సంప్రదాయం. హైడ్రాలో అడ్మినిస్ట్రేషను, పోలీసింగ్, తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంటు, ఈవెన్ ట్రాఫిక్, ఇవి మొత్తం కూడా కంబైన్ చేసి ఒక ఐపీఎస్ ఆఫీసర్ చేతిలో పెట్టడం పైన కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. సో దీన్ని ఏ విధంగా చూడాలి? ఇక్కడ విమర్శించే వాళ్ళు ఎప్పుడు విమర్శిస్తుంటారండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేని విమర్శించడం అనేది ఇక్కడ చూడాలి మనం. ఇక్కడ బీజేపీ మాట్లాడట్లా, మజ్లిస్ మాట్లాడుతున్నా. ఇప్పుడు అట్ట అనుకుంటే మజ్లిస్ పరిధిలో ఒక ఎమ్మెల్యే పరిధిలో ఉన్న ఆయన పేరు మీద ఒక బిల్డింగ్ కడితే మొత్తం నేల కూర్చేశారు, 3 అంతస్తుల బిల్డింగ్. ఎవరిని వదులుతాడు ఇక్కడ? ఎవరెవరు పెద్ద తలకాయలను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఆయన ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు కాబట్టి ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు. క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నాడు. 1 మంత్లో మంచి పేరు తెచ్చుకున్నారు. విమర్శనవాదులు కూడా ప్రశంసిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడంటే మీరు అన్నట్టు ఐపీఎస్ ఆఫీసరు, దీనికి ఒక సమర్థవంతమైన ఆఫీసర్ వస్తే తప్పితే ఏదో అంతకుముందు డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు రెస్పాన్స్ క్విక్టివ్గా ఈ హైడ్రా కమిషనర్ ఒక ఐపీఎస్ స్థాయి ఆఫీసర్ ఉండేవాళ్ళు. దీన్ని ఐజీ స్థాయి ఆఫీసర్ని పెట్టడం వెనక రేవంత్ రెడ్డి వ్యూహాన్ని అర్థం చేసుకోవాలి. సమర్థవంతమైన అయితే ఎవరికి భయపడరు, నిక్కచ్చిగా ఉంటారు. ఏదైతే ప్రభుత్వ ఆస్తులను పరిరక్షిస్తారనే బాధ్యతతో రంగనాథ్ గారికి ఈ బాధ్యత అప్పచెప్పారు. చెరువుల ఆక్రమణలు అంటే లాస్ట్ టైం రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు సందర్భంలో కూడా మనం చూసాం. గండిపేట చెరువు క్యాచ్మెంట్ ఏరియాలో పెద్ద భవనాలు కట్టడం, ఫామ్ హౌస్లు కట్టుకోవడం, రకరకాల వెంచర్లు వేయడం, ఇవన్నీ కూడా వచ్చినాయి. ఇవన్నిటిని ఇప్పుడు వీళ్ళు స్ట్రీమ్ లైన్ చేయడానికి అవకాశం ఉంటుందా? లేదా అప్పుడు కేటీఆర్ గారు అరెస్ట్ చేయించి మరి రేవంత్ రెడ్డి గారు లోపలేశారనేటువంటి మాట ఉంది. దానికి ప్రతీకారంగా ఇటువంటి కొత్త ప్రక్రియలోకి వెళ్తుందా? ఇక్కడ ప్రతీకారాలు ఏమి ఉండవండి. ఇప్పుడు బాచుపల్లి దగ్గర ఏదో 100 కోట్లు విలువ చేసే స్థలం చెరువునే లేకుండా చేసేసి ఎవరో ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ కడుతుంది. అట్లా నానక్రామగూడలో కొన్ని ఉన్నాయి, లేదా కోకాపేటలో కొన్ని ఉన్నాయి. ఏదైనా కానీ ఇది ప్రకృతి సంపద, ఇది ప్రజల సంపద. డెక్కన్ ప్లాట్లో ఉంది హైదరాబాద్, అందరిని హక్కును చేర్చుకునేది. హైదరాబాద్లో ఎవరైనా నివసిస్తారు. 3000 ఉద్యోగాలు సాధించిన కానీ 3000 నుంచి 3 లక్షల కూడా హ్యాపీగా జీవిస్తాడు. వాతావరణం సానుకూలంగా ఉంటుంది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, డిఫెన్స్ మెకానిజం ఉంది. ఇంత ఉండి హైదరాబాద్ని ఇంకా విస్తరించాలన్న ఆలోచన రేవంత్ రెడ్డి గారు మంచి ఆలోచన. ఆయన గతంలో కక్ష ఆయన పట్ల డ్రోన్ కెమెరాలు పెట్టారని చెప్పేసి అరెస్ట్ చేసి వాళ్ళు చేసి ఉండొచ్చు కాక. ఇప్పుడు ఈయన ఏంటి, హైదరాబాద్ని ఇప్పుడు ఇక్కడ నగరంలో ఎవరు ఎమ్మెల్యేలు లేరు కాంగ్రెస్ గెలిచిన వాళ్ళు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆల్మోస్ట్ కాంగ్రెస్లో చేరిపోయారు. ఇక్కడ వ్యతిరేకత ఏమి లేదు. మన గాజుల రామారావు చెరువు సొగ ఆక్రమణ గురైందని అక్కడి నుంచి ఆయన స్టార్ట్ చేశాడు. నందగిరి హిల్స్ దాకా వెళ్ళాడు. ఇప్పుడు నెక్స్ట్ అయ్యప్ప సొసైటీ అనేక ఆక్రమణ గురైంది. హైదరాబాద్ సిటీ మొత్తం కూడా ఎవరైనా కబ్జాలు చేయొచ్చు అనే భావనతో గతంలో ఉన్నదాని నుంచి కబ్జాలు చేస్తే భయపడే పరిస్థితికి ఈరోజు తీసుకొస్తే హైడ్రాని అప్రిషియేట్ చేయాల్సింది పోయి సాక్షాత్ అధికార పార్టీ ఎమ్మెల్యే, అధికార పార్టీ అంటే ఆయన గతంలో బీఆర్ఎస్లో వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు, తన పూర్వమైన కాంగ్రెస్ పార్టీకి వచ్చాడు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ఈయన చేశాడు, ఓడిపోయాడు. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి ఓడిపోయాడు. ఆయన రంగనాథ్ గారిని ఒక ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఒక సిన్సియర్ ఆఫీసర్కి అప్పచెప్పిన ఆ బాధ్యతని, ఆ అధికారిని విమర్శించడం అనేది అది సరికాదు అని చాలామంది అంటున్నారు. ఇప్పుడు ఈరోజు రేపు దాని పట్ల ముఖ్యమంత్రి గారు కూడా స్పందిస్తారు. అమెరికా టూర్ తర్వాత ముఖ్యమంత్రి హైదరాబాద్లో మోడర్నైజేషన్ గురించి మాట్లాడుతున్నారు. ఆల్రెడీ కాగ్నిజెంట్కి శంకుస్థాపన చేస్తారు. ఈ గురించి మూసీ బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ని పెద్ద ఎత్తున తీసుకుంటాం. బ్రిటన్లో మోడల్స్ చూసి, అమెరికాలో ఉన్న మోడల్స్ చూసి, అలానే న్యూయార్క్ దగ్గర, షికాగో దగ్గర ఉన్న మోడల్స్ చూసి, ఇటు సౌత్ కొరియాలో కూడా ఆయన ఏ విధంగా రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ జరిగింది, వాటికి అనుగుణంగా మూసీ నది ప్లస్ ఈ పార్కులు, ఈ చెరువుల సుందరీకరణ, వీటిపైన పెడుతున్నారు. సో ఈ బాధ్యత మొత్తం హైడ్రా చేతుల్లో పెట్టే అవకాశాలు ఉంటాయా? డెఫినెట్గా ఉంటుందండి. ఎందుకంటే దాన్ని మూసీ ప్రక్షాళనకి ఆమ్రపాలి గారు చూస్తున్నారు, ఐఏఎస్ ఆఫీసర్ ఆమె. దానికి అంతకుముందు కూడా గతంలో క్షేత్రస్థాయిలో పర్యటన ఇతర దేశాలు వెళ్ళొచ్చారు. ఇప్పుడు ఈయన వరల్డ్ బ్యాంక్ అధికారులతో కూడా మూసీ ప్రక్షాళన కోసం నిధుల కోసం అడుగుతున్నారు. దాని విధంగా మీరన్నట్టు నాలాలు ఆక్రమణకు గురైనవి. ఈ ట్రాఫిక్ హైదరాబాద్ ఒకటే ప్రాబ్లం ఏంటి, ట్రాఫిక్. వాటర్ కూడా ఎందుకు వస్తాయి రోడ్ల మీదకి, ఈ నాలాలు కూడా ఆక్రమిస్తే వస్తాయి, బ్లాక్ అయిపోయి. తర్వాత చెరువులు కూడా కబ్జాలు చేస్తే
ఏమవుద్ది? ప్రకృతి వనరులే మనం ధ్వంసం చేస్తే హైదరాబాద్ అభివృద్ధి చెందిన ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా హైదరాబాద్ డెవలప్ అయ్యే పరిస్థితి నుంచి ఏ విధంగా వెళ్తుంది? ఇది ఎక్కడో చోట కంట్రోల్ చేయాలి కదా. ఇది మీరన్నట్టు నాలాలని క్రమబద్ధీకరించాలా, చెరువుల ఆక్రమణ కఠిన చర్యలు తీసుకోవాలా. ఇంకోటి చిరకాల కోరిక ఏంటంటే మూసిని ప్రక్షాళన చేయాలి. గత ముఖ్యమంత్రులు ఎవరు చేయాల. డే 1 నుంచే మూసిని ప్రక్షాళన చేస్తాను అని చెప్పేసి ఆయన చెప్పటం. గతంలో కూడా చాలా మంది చెప్పారు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు నందనవనం ప్రాజెక్ట్ అని తీసుకొచ్చింది. అలానే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అని ఒకటి తీసుకొచ్చారు. మొన్నటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పేది ఏంటంటే మూసీని ఆ చివరి నుంచి ఈ చివరి నుంచి వంతెలతో కప్పేసి కింద నీటి ప్రవాహానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తామని వీళ్ళు ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. ఏవి అవలా. సో ఇప్పుడు దీని మీద ఏ విధంగా హోప్ పెంచుకోవాలి? ఆయన వాళ్ళ మాటలు కేవలం మాటలకే పరిమితం అయిపోయినాయి. దాన్ని ఈయన ఆచరణలో పెడితే కనుక మంచి పేరు వస్తుంది. సో హైడ్రా విస్తరణ అనేది మూసీకి కూడా జీవం ఇస్తుందని అనుకోవచ్చా? డెఫినెట్గా ఇస్తుంది. ఇప్పుడు 2000 చదరపు కిలోమీటర్ల విస్తరణలో హైదరాబాద్ విస్తరిస్తే చుట్టూ మొత్తం కంప్లీట్ హైదరాబాద్ని కంప్లీట్ మిక్స్డ్ అంటే 1,50,00,000 మంది జీవిస్తారు సార్. సరిహద్దు గ్రామాలు కూడా కలిపి ఒక పరిధిలో తీసుకొస్తే అవినీతి అక్రమాలకు పాటుపడే వాళ్ళకి ఒక చెక్ పెట్టినట్టు అవుతుంది కదా. ఇప్పుడు ఈ చెక్ పెట్టకపోతే ఈ నిర్మాణాలు కంటిన్యూ అవుతాయి. యథేచ్ఛగా చెరువులు ఆక్రమించుకుంటారు, నాలాలు ఆక్రమించుకుంటారు, ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్లు ఆక్రమించుకుంటారు. ఇక్కడ ఏది కూడా మిగలదు కదండి. అది కాబట్టి రేవంత్ రెడ్డి గారి ఆలోచన 100% కరెక్ట్. సమర్థవంతమైన ఆఫీసర్ దీనికి ఏవి రంగనాథ్ గారు ఉన్నారు. ఆయనకి భయపడే వ్యక్తి కాదు. రాజకీయాల్లో ఈయన చూడండి కాదు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఏంటి అనేది అందరికీ తెలుసు కాబట్టి సిన్సియర్ ఆఫీసర్నే రేవంత్ రెడ్డి గారు వేశారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆలోచనకరంగా వెళ్తే కనుక హైదరాబాద్ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది హైడ్రా రూపకల్పన ద్వారా హైదరాబాద్ విస్తరణకి మరొక రూపం ఇవ్వాలనేటువంటి ప్రయత్నం ప్రస్తుత ప్రభుత్వం చేస్తుంది. అలానే జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వివిధ నగరాలను పరిశీలించడం, అక్కడ అనుసరిస్తున్నటువంటి విధానాలను ఇక్కడ అమలు చేయడం, వీటన్నిటిని మానిటరింగ్ చేసేటువంటి ఉద్దేశంతోనే వివిధ విభాగాలుగా ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా ఒక గొడుగు కిందకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. హైడ్రా తీసుకోబోయేటువంటి నిర్ణయాలకి పూర్తి స్థాయిలో స్వేచ్ఛనివ్వడంతో పాటు బాధ్యత తీసుకునే అవకాశం కూడా సీఎంఏ కల్పించే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయని చంద్ర శ్రీనివాస్ గారు అంటున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.